ఈ మండే ఎండల్లో చల్ల చల్లని రాగి అంబలి ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాగి అంబలి చేసుకోవటానికి మనం పెద్దగా ఐటమ్స్ ఏం అవసరం లేదు. జస్ట్ ఒక రాగి పిండి ఉంటే మెయిన్గా అదే సరిపోతుంది. దాన్ని మనం జల్లెడ పట్టిన తర్వాత ఒక కప్పు, ఇప్పుడు నేను ఏ కప్పు అయితే మీకు చూపిస్తున్నానో అదే కప్పు మెషర్గా తీసుకోండి. ఇది సుమారు 150 గ్రాముల్లో ఏమో ఉంటుంది. ఈ కప్పుతో 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఇలా మీరు ఏ కప్పు తీసుకున్నా 1 కప్పు రాగి పిండికి 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఆ నీళ్ళని దాని తర్వాత ఇలా తిప్పుతూ ఉండాలండి. ఎందుకంటే ఎక్కడ చిన్న చిన్న ఉండలుగా రాకూడదు. ఎందుకంటే మనం ఇప్పుడు వేడి చేయబోతున్నాము. ఈ ఉండలుగా ఉంటే తర్వాత మనకి అలాగే ఉండిపోతుంది. బాగా ఒక 2-3 నిమిషాలు కలిపితే సరిపోతుంది. ఉండలన్నీ కరిగిపోయి చిక్కగా ఉంటుంది. అది చూశారు కదా, అసలు ఒక్క డ్రాప్ కూడా మనం అంటుకోవట్లేదు దానికి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలండి. ఎక్కడ ఆన్ చేసి వెళ్ళిపోకూడదు, ఎందుకంటే మళ్ళీ అది గట్టిగా అయిపోతుంది. కరెక్ట్గా 10 నిమిషాలు కావాలి మనం తీసుకున్న ఆ 1 కప్పుకి అయితే. మీరు తిప్పుతానే ఉండాలండి. ఎక్కడ మీరు కొంచెం ఆలస్యం చేసినా లేట్ చేసినా కూడా అదేంటంటే థిక్గా అయిపోతుంది. మళ్ళీ మనకి అంబలికి కరెక్ట్గా ఉండదు. ఒక 10 నిమిషాలు మీరు అక్కడే స్టవ్ దగ్గర ఉండండి, తిప్పుతూ ఉండండి. మీకే తెలుస్తుంది. టైం పెరిగే కొద్దీ అది చిక్కగా అవడం మొదలు పెడుతుంది. చూసారుగా, ఇందాక నీళ్ళుగా ఉండేది ఇప్పుడు చిక్కగా అవడం మొదలు పెడుతుంది. ఇలా 10 నిమిషాల తర్వాత మీకు ఇలా అనిపిస్తుంది చిక్కగా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం చల్లారబెట్టుకోవాలి. సుమారు ఒక అరగంట అయితే ఖచ్చితంగా అరగంట పడుతుంది. ఎందుకంటే ఇంత 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాం కదా, ఈ హై ఫ్లేమ్లో పెట్టిన దాన్ని చల్లార్చాలంటే ఒక 10 మినిట్స్ అయితే పట్టిద్ది. లేదని కూడా వాటర్ బౌల్ తీసుకొని దాంట్లో ఈ మిశ్రమం పెట్టినా పర్లేదు, తొందరగా అయ్యిద్ది. నెక్స్ట్ ఏం చేయాలంటే 1 లీటర్ వాటర్ తీసుకొని దీన్ని ఉండలుగా మనం అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇది పులవాలి కాబట్టి మనం ఓవర్ నైట్ సోక్ చేస్తామండి. ఇలా ఒక జస్ట్ 150 గ్రామ్స్ చూడండి ఎంత వచ్చిందో. ఇప్పుడు ఓవర్ నైట్ మనం సోక్ చేసేసిన తర్వాత ఇది ఫెర్మెంటేషన్ అవుతుంది. మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే బాగా పులిసి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మన చేత్తో ఎక్కడ చిన్న ఉండలుగా కూడా ఉండకుండా మనం కలుపుతూ ఉండాలి. అలా కలుపుకున్న తర్వాత మనం కావాలంటే ఒక జల్లెడ పెట్టుకొని ఆ జల్లెడలో బాగా మనం తిప్పుకోవచ్చండి. ఎక్కడ మనకి ఏంటంటే ఒక చిన్న ఉండగా కూడా ఉండకుండా మనం చూడండి ఒక క్రీమ్ లాగా ఫామ్ అయ్యిద్ది. మొత్తం ఆ మిశ్రమం అంతా కింద దిగిన తర్వాత అయినా కూడా బాగా చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం వేయాల్సి ఉంటుంది మిగతా పదార్థాలు. ఈ రుచికి ఏంటంటే మనం కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అసలు ఇవన్నీ ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ అని ఎందుకు అంటారంటే ఇది బాడీకి ఎంత చల్లదనం ఇస్తుందంటే ఇన్స్టెంట్గా మీకు వెయిట్ లాస్కి పనికి వస్తుంది. అలాగే ఈ రక్తహీనతకి హెల్ప్ అయ్యిద్ది. ఇలా నెక్స్ట్ ఈ బ్లడ్ షుగర్ మెయింటైన్ చేస్తుందండి. అందుకే ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లవాళ్ళకి అందరూ వాడచ్చు. ఏ కప్పుతో అయితే నేను వేసానో ఈ రాగి పిండి అదే కప్పుతో 2 కప్పుల మనం ఈ పెరుగు వేసుకోవాలి. అది నేను క్రీమీగా వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ కలిపామనుకోండి, మొత్తం ఇంకా డైరెక్ట్ సర్వ్ చేసేసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కనీసం వారంలో ఈ సమ్మర్లో 2-3 టైమ్స్ అయినా తీసుకోండి. బాడీకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. చూడేసి అసలు పెద్దగా దీనికి వస్తువులు కూడా అవసరం లేదు కదా. రాగి పిండి, కొంచెం ఏంటంటే మనకు పెరుగు, ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.